రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. 9 నెలలు 10 నెలలు అవుతుంది. అయితే మరి పరిపాలన ఎట్లున్నది మీకు? ఏడాది అట్లే ఉన్నది. ఏడాది అట్లే ఉన్నది. ఏమైనా ఆడ చేసిండు, ఇవి చేసిండు, అవి ఎత్తి పొడుచుడే కానీ పనులు చేసిండు ఏం లేదు. ఇంతకుముందు కేసీఆర్కి చూసుకుంటే ఈయన చూసుకుంటే ఎవరు బెటర్ ఇద్దరు ఇట్లా? కేసీఆర్ అంటే ఇప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం అయితే కొంచెం అభివృద్ధి అనిపించింది అని చెప్తుంది. ఈయనైతే అన్నీ ఎక్కడి పాత ఎదుగుతుండు, కొత్త ఎదుగుతుండు. ఏమైనా మామ వేసుకున్నాడు, అల్లుడు వేసుకున్నాడు, బిడ్డ వేసుకున్నారు, అవి వేసుకున్నాడు, గవి ఎదుగుతుండు. ఆ పనులు వేసిన పనులు జరుగుతలేవు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? దగ్గర దగ్గర ఏడాది దగ్గరికి వస్తుంది పాలన. 11 నెలలు పాలన మంచిగుంది. బస్సు మంచికిచ్చుడు, అన్ని విధాలుగా మంచిగానే చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ గా అయిందా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 18 కోట్లు అంటే ఇంకొక 18 కోట్లు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అయితే మహారాష్ట్రలో రాహుల్ గాంధీ 5 గ్యారంటీలను తీసుకొస్తుండ్రు. అయితే ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చింది. సో అవి ఎంతవరకు అమలు అయినాయి? ఇప్పటి వరకు సంవత్సర కాలంలో మన రేవంత్ రెడ్డి పాస్ ఫెయిల్ అసలు ఎట్లున్నది? పాస్ దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చినట్టే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా నెరవేర్చాడు. 500 గ్యాస్ సిలిండరు, ఆడవాళ్ళ గృహలక్ష్మి, మిగతాది ఏది బస్ ఫ్రీ బస్ వస్తుంది. గ్యాస్ ఎట్లా వస్తుంది? 500 కాదు 500 వస్తుంది. కరెంట్ ఫ్రీగానే ఉందా? కరెంట్ ఫ్రీగానే, 200 యూనిట్లు ఫ్రీ. అది రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. సో ఎట్లున్నది పరిపాలన? పనులు చేసుట్లా పాస్ ఆఫేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఓకే, దానికి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి భారం పడలేదు. ఈ సమగ్ర సర్వే తర్వాత ఎట్లుంటుందో తెలియలేదు, చెప్పలేము. కానీ ఈ సర్వే ఎట్లా చూస్తున్నారు? కులగణన ఎట్లా చూస్తున్నారు మీరు అసలు? ఇది మంచిదే జరగాలి. ఎందుకంటే రిజర్వేషన్స్ అన్ని వర్గాలకు అన్ని రకాలు ఇవ్వాలి కాబట్టి ఇది జరిగితే బెటరే. కాకపోతే ఇక అందరి అభిప్రాయం ఎట్లా తెలియదు. సో మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ కు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చూసుకుంటే ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? అంటే కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి అందరు అన్ని రకాలు ఆదుకున్నారు. షాదీ ముబారక్ కానీ అన్ని రకాల కార్యక్రమాలు అందరికి అందినాయి. ఇప్పుడైతే కొన్ని కార్యక్రమాలు కట్ అయినాయి, కొన్ని ప్రజలకు అందుతున్నాయి. చాలా సమగ్ర సర్వే తర్వాత ఏమైనా మారచ్చు. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయి? మేబీ 1, 2 అమలు చేశారు, మిగతా చేస్తారు. వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. హైడ్రా గురించి ఎట్లా చూస్తారు? వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం, దాన్ని హైడ్రా అనేది కొంచెం ఇబ్బందికరమే మధ్యతరగతి చిన్నతరగతి కుటుంబాలకు. కాకపోతే అది పెద్దలందరూ వాళ్ళ ఆలోచనతో నడుస్తుంది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరుతోటి ముందుకు పోతున్నాడు. ఇక్కడ 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎంతవరకు అమలైనాయి? వాటిని మీరు ఎట్లా చూస్తారు అసలు? కాంగ్రెస్ అంకెల గారడి ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేసింది. కాకపోతే ఇట్లాంటి ఉచితాలన్నీ మన ప్రజలందరికీ ఇది కరెక్ట్ కాదు. మనం ఎంతవరకు ఎలాంటి ఉచితాలు ఇవ్వాలో అవి ఇవ్వాలి. అనవసరమైన గ్యారంటీలు చెప్పి మళ్ళీ పబ్లిక్ మీద భారం వేయడం కరెక్ట్ కాదు. అట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ మానుకోవాలని నేను అనుకుంటున్నా. దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఏమున్నది? ఎట్లుంది మీకు పనులు? ఎట్లా జరుగుతున్నాయి? ఏమన్నీ ఎక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉన్నది. ఏం లాభం లేదు కాంగ్రెస్ వల్ల. అప్పులు పెరిగినాయి, పేదవాళ్ళకి అప్పులు పెరిగినాయి సార్. అప్పులు పెరిగినాయి, బజార్ మీద పేపర్ పట్టుకుంది. ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి. ఎట్లా అనిపిస్తుంది మీకు? వేస్ట్. రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, ఏది జరుగుతలేదు. పెన్షన్లు టైంకి వేస్తలేరు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు, వేస్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేవు, పురాణాలకు స్కాలర్షిప్ లేవు. ఆ ఉచిత బస్సు పెట్టిర్రు, పైసలు పెట్టుకున్న వాళ్ళకే సీట్ దొరుకుతలేదు. నిలబడి పోయే పరిస్థితి వచ్చింది. ఆ పథకం సుతా నిర్వీర్యం అయిపోయింది. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయి? 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ అది ఒకటే, ఉచిత బస్సు ఒకటే అమలైంది, మిగిలింది కాలే. ఆ రుణమాఫీలో 40% అమలైంది అంతే, మిగిలింది కాలే. ఇంకా 30,000 సుతా పెద్దూరులో 50 మంది ఉన్నారు. ఇంతవరకు ఎవరికి రుణమాఫీ కాలే, అందరికి వేయాలి. అది 6 పథకాలు అని చెప్పింది కానీ అమలు అయితే లేవు. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని చూసుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? మాకు కేసీఆర్ బీఆర్ఎస్ఏ వాళ్ళతోనే పనులు అయినాయి. ఇలా ఏం లేదు, మొత్తం పనులు చేసారు కదా 10 సంవత్సరాల నుంచి. దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చి. ఎట్లా అనిపిస్తుంది మీకు పనులు? పాస్ ఆఫ్ ఇలా పనులు చేసి ఇట్లా పేలు వాళ్ళది ఏమైతే లేదు. అటు ముచ్చట చెప్పుడే కానీ అయితే లేవు పనులు. మొత్తం ముచ్చట